హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయెస్ట్ తెలుగు ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఈ సినీయెస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో మేం పోస్ట్ చేసే కంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. లాయల్టీ. ఒక సివిలైజ్డ్ సొసైటీకి లాయల్టీ చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం, నమ్మకం లేనిది రిలేషన్స్, బిజినెస్ లు ఏవి నిలబడవు. అవి లేకపోతే ఇంకా సివిలైజ్డ్ సొసైటీసే ఉండవు. ఒకరు లాయల్ గా ఉండాలి అనుకోవడం అది వాళ్ళ చాయిస్ కాదు. లాయల్ గా ఉండాల్సిందే, అది వాళ్ళ బాధ్యత. మరి ఈ లాయల్టీ వాళ్ళ పర్సనాలిటీని వీక్ చేస్తుంది కదా. దీని వల్ల వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది చేయలేరు కదా అంటే అవును, డెఫినెట్లీ చేయలేరు. ఎందుకంటే నిజంగా వాళ్ళు చేసే పనికి లాయల్టీ పారామీటర్ అడ్డు రాలేదంటే ఆ పని వల్ల ఎవరు నష్టపోరు అండ్ బాధపడరు అని అర్థం. బట్ అడ్డు వస్తుంది అంటే ఆ పని చేసే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఎవరినో మోసం చేయబోతున్నారని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ పని చేయకుండా లాయల్ గా ఉండడం వీకా, లేదా ఆ పని చేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని మోసం చేయడం వీకా? జాగ్రత్తగా వినండి. డెఫినెట్లీ ఎలాంటి కోరికలకు లొంగకుండా వాళ్ళ పైన అవతలి వాళ్ళు పెట్టుకున్న ట్రస్ట్ ని బ్రేక్ చేయకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ పర్సనాలిటీ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఉండడం వల్ల మాకు ఒరిగేదేంటి, అసలు లాభం ఏంటి అని అడిగితే ఏ జనరేషన్ బిల్టప్ అని అంటాను. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లిన తర్వాత సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద ఉంచి డైలీ వచ్చేవాడంట. వచ్చి, నాకు లొంగిపో, నీకేది కావాలంటే అది ఇస్తాను, ఈ లంకనే నీకు ఇచ్చేస్తాను, వజ్రాలు వైడూర్యాలు, నీ చుట్టూ సేవకులు, నువ్వు చిటికేస్తే వచ్చి నీకు సేవలు చేస్తారు, ఆ సేవకులలో నా వైఫ్ కూడా ఉంటుందని చెప్పేవాడంట. అప్పుడు అమ్మవారు వాడి ముఖం కూడా చూడకుండా ఒక గడ్డి పరకను చూస్తూ, నీచుడా, నువ్వెన్ని ఆశలు చూపించినా నేను నీకు లొంగను, అండ్ నన్ను తీసుకొచ్చి నీ వంశనాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు అని సమాధానం ఇచ్చేదంట. అప్పుడు సీతాదేవి లాయల్ గా ఉండడం వల్లనే కదా రామాయణం ఒక పవిత్ర గ్రంథం అయ్యింది. అండ్ అలాంటి రామాయణం లాంటి పురాణాల వల్లనే కదా మన భారతదేశంలో వివాహ వ్యవస్థ గట్టిగా నిల్చుంది. ఇట్స్ కాల్డ్ జనరేషన్ బిల్టప్. సీతాదేవి తర్వాత తరాలకు లాయల్టీ గొప్పతనం చాటి చెప్పింది. అందువల్ల మ్యారేజ్ సిస్టమ్ బలంగా నిల్చుంది అండ్ సొసైటీలు పీస్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు లాయల్ గా ఉంటే నీ పిల్లలు కూడా నీలానే ఉంటారు. నీ నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు ఇచ్చే సంపద అది, అంతేగాని అందులో లాభ నష్టాలు చూడకూడదు. ఇక యానిమల్ మూవీలో ఈ సీన్ గురించి మాట్లాడుకునే ముందు, యానిమల్ ఇస్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ అని చెప్తాను. పర్టికులర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సీన్ నా ఫేవరెట్ సీన్. ఈ రిలేషన్షిప్స్ లో లాయల్టీ ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. ఈ సీన్ స్టార్టింగ్ లో రణ్విజయ్ వచ్చేసరికి గీతాంజలి కర్వా చౌత్ పాటిస్తూ కనిపిస్తుంది. ఈ కర్వా చౌత్ నార్త్ ఇండియాలో ఒక ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ వైఫ్స్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్స్ లాభక్షేమాల కోసం చేస్తారు. ఈ ఫెస్టివల్ లో వైఫ్ మార్నింగ్ సూర్యోదయం నుంచి ఈవినింగ్ చంద్రోదయం వరకు ఫాస్టింగ్ చేసి వాళ్ళ హస్బెండ్ ఫేస్ చూసి ఇంకా భోజనం చేస్తారు. ఇక్కడ సినిమా చూసిన వాళ్ళకి నాదో క్వశ్చన్, గీతాంజలికి నిజంగా జోయాకి రణ్విజయ్ కి ఎఫ్ఐఆర్ నడుస్తుందని తెలీదా? తెలుసు. గీతాంజలికి ఈ సీన్ దగ్గరే డౌట్ వచ్చేస్తుంది. అండ్ రణ్విజయ్ ఆ తర్వాత ఇంటికే రాడు, జోయా ఉన్న ఇంట్లోనే ఉంటాడు. అది కూడా గీతాంజలికి తెలుసు. స్టిల్ రణ్విజయ్ కన్ఫర్మ్ చేయడు కదా, అందుకే అతని కోసం కర్వా చౌత్ కూడా పాటిస్తుంది. బికాస్ షీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ హిమ్. నాట్ జస్ట్ ట్రస్ట్ బట్ లవ్ కూడా ఎక్కువే ఉంది. ఒక వైఫ్ తన హస్బెండ్ ని ఎలా సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేస్తుంది ఈ సీన్ లో, బికాస్ షీ లవ్స్ హిమ్ సో మచ్. అందుకే తెలిసి కూడా కన్ఫర్మ్ కూడా చేసుకోవాలని చూడదు, అసలు అనుమానించదు. ఇప్పుడు రణ్విజయ్ వచ్చి ఐ హ్యావ్ స్లెప్ట్ విత్ జోయా అని చెప్తాడు. ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ అతనికి కూడా గీతాంజలిని మోసం చేయడం ఇష్టం లేదు. అసలు అతని ఆల్ఫా పర్సనాలిటీకి అతను చేయడు కూడా, బట్ చేస్తాడు బికాస్ ఆఫ్ హిస్ ఇటర్నల్ లవ్ టువర్డ్స్ హిస్ ఫాదర్. మనం యానిమల్ లో రణ్విజయ్ క్యారెక్టర్ ని అర్థం చేసుకుని ఉంటే అతను పక్కా జోయాతో ఫేక్ అఫైర్ పెట్టుకున్నాడని చెప్పేస్తాం. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ బ్రిలియంట్ రైటింగ్ అలా ఉంటుంది. ఈ సీన్ లో చూడండి, ఒక ఆల్ఫా మేల్ ఇలా ఉండడు. ఇక్కడ ఒక టిపికల్ సింపర్ సిగ్మా మేల్ వేషాలు వేస్తుంటాడు రణ్విజయ్. బట్ అది మనం గ్రహించము. అంటే ఇక్కడ సందీప్ మనకు చెప్పాలి అనుకున్నది ఒకటే, ఈవెన్ దో రణ్విజయ్ జోయాతో ఇంటిమేట్ అయినప్పటికీ స్టిల్ హీఈస్ నాట్ వాట్ హీ యాక్చువల్లీ ఈస్. టోటలీ ఫేక్ పర్సనాలిటీయే అది. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, ఫేక్ పర్సనాలిటీతో ఫేక్ అఫైర్ పెట్టుకొని ఇంట్లో వైఫ్ ఆర్ హస్బెండ్ ని పెట్టుకొని ఇంకొకరితో ఇంటిమేట్ అవ్వచ్చా? మరి దానికి ఆన్సర్ డెఫినెట్లీ నో. బట్ ఇక్కడ తన తండ్రిని కాపాడుకోవడానికి ఈ రణ్విజయ్ ఎంత దూరమైనా వెళ్తాడు అని యాజ్ అన్ ఆడియన్స్ గా మనకు తెలుసు. అండ్
అండ్ అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ యాక్టే ఇది కూడా అని మనకు తెలుసు. బట్ గీతాంజలికి అర్థం కాదు, బికాస్ హర్ ట్రస్ట్ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్. నిజంగా మోసం చేసే వాళ్ళు ఇలా నిజం చెప్పరు, దాచే ఉంచుతారు వాళ్ళ ఇల్లీగల్ అఫైర్స్ గురించి. బట్ రన్ విజయ్ నిజం చెప్తాడు. అండ్ సీ దిస్, తనతో స్లాబ్స్ కూడా తింటాడు, మాటలు పడతాడు. ఇంత అయిన తర్వాత ఎయిదర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా ఆమెనే గెంటేయాలి. ఇవి రెండు చేయడు. ఏం చేస్తాడు? తన వైఫ్ కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు పట్టుకొని ఉంటాడు. దిస్ ఇస్ ద బ్రిలియంట్ షాట్ బై డైరెక్టర్ సందీప్. తప్పనిసరి పరిస్థితుల్లో నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని నువ్వు మోసం చేస్తే ఇలాంటి పశ్చాత్తాపపు ప్రాయశ్చిత్తం చేసుకునే గట్స్ నీకు ఉండాలి. ఏదో బరి తెగించి ఒంటి సుఖం కోసం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకుండా చేసిన మోసం కాదది. వాళ్ళ నాన్న కోసం చేసిన ఒక తప్పనిసరి ఎక్స్ట్రీమ్ యాక్ట్ అది. అందుకే వచ్చి అతని వైఫ్ దగ్గర సరెండర్ అయిపోతాడు. రామాయణంలో అహల్యాదేవి స్టోరీ చూస్తే ఆవిడ భర్త గౌతముడు ఇంట్లో లేని సమయంలో ఇంద్రుడు ఆవిడ భర్తలా వచ్చి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఎంత మారువేషంలో ఉన్నా వచ్చింది ఇంద్రుడు అని ఆమెకు తెలుసు, స్టిల్ ఇంటిమేట్ అవుతుంది. అండ్ గౌతముడు సడన్ గా రాగానే ఆయనతో ఇది నువ్వే అనుకున్నా, వచ్చింది ఇంద్రుడు అని నాకు తెలీదు అని చెప్పదు. సైలెంట్ గా ఉంటుంది. తన తప్పుని యాక్సెప్ట్ చేసి తన భర్త ఏ శాపం ఇచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. బికాస్ షీ కమిటెడ్ ఎ సిన్ కాబట్టి. అండ్ ఆయన కూడా ఆవిడ్ని రాయిలా మారిపో అని చెప్పేసి మళ్ళీ శ్రీరాముడు వచ్చాక నీలా మారుతావు అని శాప విమోచనం కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. శ్రీరాముడు ఆ ప్రాంతంలోకి రాగానే ఆమె మళ్ళీ మనిషిలా మారుతుంది. రాముడు ఆమెకి నమస్కరిస్తాడు. బికాస్ షీఈస్ నో మోర్ ఏ చీటర్. తను పనిష్మెంట్ అనుభవించింది, అందుకే భగవంతుడే తన మీద పడిన మచ్చని తొలగిస్తాడు. అండ్ గౌతముడు వచ్చి మళ్ళీ తన వైఫ్ అయిన అహల్యని స్వీకరిస్తాడు. ఇప్పుడు మోసం నీ వల్ల అయిపోయింది. ఆ మోసాన్ని నువ్వు ఎవరినైతే మోసం చేశావో వాళ్ళ ముందు అంగీకరించే దమ్ము నీకుందా? వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించే గట్స్ నీకున్నాయా? ఉంటే విజయ్ లాగా తప్పనిసరి పరిస్థితుల్లో మోసం చేసినట్టు నువ్వు కూడా మోసం చెయ్యి. లేదా నిన్నే నమ్ముకున్న అమాయకులని శాశ్వతంగా వదిలేసి నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినీయస్ట్ తెలుగు ఛానల్.